మనమందరము డ్రైనేజ్ పక్క నుంచి వెళ్ళగానే ముక్కులు మూసుకుంటాం, కానీ అదే డ్రైనేజ్ లో దిగి ఇప్పటికీ కూడా చాలా మంది వర్క్ చేస్తున్నారు. హ్యూమన్ వేస్ట్ లో స్విమ్ చేసి మరి వాళ్ళు పని చేయాలి. ఆ డ్రైనేజ్ లో నుంచి టాక్సిక్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. బట్ వాళ్ళు ఆ టాక్సిక్ గ్యాస్ లో మునిగి వాళ్ళ లైఫ్ ని రిస్క్ లో పెడుతున్నారు. రీసెంట్ గా రాయ్పూర్ లో ఒక హాస్పిటల్లో సెప్టిక్ ట్యాంక్ ని క్లీన్ చేస్తూ 3 చనిపోయారు. అది కూడా ఆ టాక్సిక్ గ్యాసెస్ ఇన్హేల్ చేయడం వల్ల. అసలు ఇంతకంటే దారుణమైన చావు ఉంటుందా? మీరు ఒక్కసారి ఇమాజిన్ చేయండి. ఒక సిటీని స్మార్ట్ సిటీ అంటున్నారు, క్రోర్స్ స్పెండ్ చేస్తున్నారు, కానీ డ్రైనేజ్ క్లీన్ చేయడానికి మాత్రం ఇంకా మనుషులే దిగాల. 2017 నుంచి ఇప్పటి వరకు 600 కంటే ఎక్కువ మంది చనిపోయారు. ఇది జస్ట్ ఒక యాక్సిడెంట్ కాదు, సిస్టమ్ ఫెయిల్యూర్. ఇంకొక సైడ్ చూస్తే నరేంద్ర మోడీ గారు దీనిని ఒక స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు. ఇది నిజంగా స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అయితే పూర్ మాత్రమే ఎందుకు వర్క్ చేయాలి? ఆర్ కెన్ వి థింక్ ఎనీ ఆల్టర్నేటివ్స్? లెట్స్ షేర్ అవర్ ఐడియాస్ విత్ దిస్ గవర్నమెంట్. మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ లో చెప్పండి.